హాయ్ అండి, వెల్కమ్ టు కుమారి క్రియేషన్స్. ఇప్పుడు మనం ప్రిన్స్ కట్ బోట్ నెక్ బ్లౌజ్ కట్ చేస్తున్నామండి. దీనికోసం మనం 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాం. దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసామండి. ఇవి ఓపెన్స్ నా వైపు ఉన్నాయండి. ఇలా ఓపెన్స్ నా వైపు ఉన్నాయి. ఫోల్డింగ్ ఆపోజిట్ సైడ్లో ఉంది. ఎందుకంటే ఇది బ్యాక్ ఓపెన్ అండి, అందుకు మనం ఇలా ఓపెన్స్ మన వైపు పెట్టి కట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ తీసుకుందామండి. బ్యాక్ పార్ట్ కోసం ఇది బ్లౌజ్ పొడవు వచ్చి మనకి 15 ఇంచెస్ అండి. కింద మనం ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకుందాం. 15 ఇంచెస్ పొడవండి. ఒక 1/2 ఇంచ్ షోల్డర్ ఖర్చు కోసం మార్క్ చేసుకుంటున్నాం. మనం టోటల్ పొడవు వచ్చి 16 ఇంచెస్ అండి. ఇప్పుడు ఇలా 16 ఇంచెస్ దగ్గర మనం ఒక లైన్ డ్రా చేసాం. ఇప్పుడు మనకి లూజ్ వచ్చి చెస్ట్ లూజు 36 అండి. 36 అంటే మనం ఒక 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటామండి. 4 ఇంచెస్ యాడ్ చేసుకుంటాం అంటే 40 ఇంచెస్. ఇప్పుడు 40 ఇంచెస్ అండి. 40 ఇంచెస్ని 4 భాగాలు చేద్దాం అంటే 10 ఇంచెస్. 10 ఇంచెస్ మనకి ఇది బ్లౌజ్ లూజ్ అండి. 10 ఇంచెస్ ఎక్స్ట్రా 2 ఇంచెస్ మనం ఖర్చుల కోసం మార్క్ చేసుకుంటున్నాం. ఇది బ్లౌజ్ లూజ్ అండి. ఇప్పుడు పొడవు వచ్చి మనకి టోటల్ ఖర్చులతో 16 ఇంచెస్ అండి. లూజ్ వచ్చి మనకి 40 ఇంచెస్ 36 ఇంచెస్ కదండి. 4 ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాం. సో 40 ఇంచెస్ అండి. అంటే 40 ఇంచెస్లో 4వ భాగం 10 ఇంచెస్ ఎక్స్ట్రా 2 ఇంచెస్ మనం ఖర్చుల కోసం మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు మనం నెక్ కోసం మార్క్ చేసుకుందామండి. ఇది బోట్ నెక్, బ్యాక్ నెక్ కోసం మనం 4 ఇంచెస్కి మార్క్ చేసుకుందాం. ఇప్పుడు షోల్డర్ 3 ఇంచెస్ అండి. టోటల్ మనకి 7 ఇంచెస్ అండి. ఇది నెక్ కోసం 4 ఇంచెస్, ఇంకా షోల్డర్ కోసం 3.5 అండి. టోటల్ మనకి 7.5 ఇంచెస్. ఇప్పుడు చంక కోసం ఈ 3.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసాం కదండి. ఇక్కడ నుంచి మనం 6.5 దగ్గర ఒక మార్క్ చేద్దాం. దీన్ని ఇలా బాక్స్ డ్రా చేసామండి. ఇప్పుడు కార్నర్లో 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇలా చంక రౌండ్ తీసుకుంటాం. ఇప్పుడు నెక్ పొడవు కోసం మనం 4 ఇంచెస్ వెడల్పు తీసుకున్నాం కదండి. అదే 4 ఇంచెస్ మనం డౌన్ కూడా తీసుకుందాం. ఇప్పుడు 4 ఇంచెస్ని కలుపుకుంటూ ఒక బాక్స్ డ్రా చేసామండి. ఇప్పుడు ఇలా కార్నర్లో మనం ఒక 1.5 ఇంచ్ మార్క్ చేసుకొని నెక్ షేప్ తీసుకుందామండి. ఇది బోట్ నెక్ బ్యాక్ పార్ట్ అండి. ఇప్పుడు మనం మళ్ళీ చెప్తున్నా, ఇలా నెక్ కోసం మనం ఇలా స్టార్టింగ్ నుంచి 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుందామండి. షోల్డర్ కోసం 3.5 ఇంచెస్. ఇలా టోటల్ మనకి 7.5 ఇంచెస్ అండి. ఇలా 3.5 దగ్గర మార్క్ చేసుకున్నాం కదండి. అక్కడి నుంచి 6.5 మనం చంక కోసం కిందకి మార్క్ చేసుకున్నామండి. కార్నర్లో మనం 1.5 ఇంచ్ మార్క్ చేసుకొని చంక రౌండ్ తీసుకున్నాం. నెక్ డౌను 4 ఇంచెస్ అండి. నెక్ కోసం నెక్ డౌన్ మనం 4 ఇంచెస్ మార్క్ చేసుకున్నామండి. కార్నర్లో మనం 1.5 ఇంచ్ మార్క్ చేసుకొని నెక్ షేప్ తీసుకున్నాం. ఇది బోట్ నెక్ బ్యాక్ పార్ట్ అండి. ఇప్పుడు మనం ఇది కట్ చేసేసుకుందాం. చూసారు కదా, బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకుందామండి.
ఇది బ్యాక్ ఓపెన్ కదండి, అందుకే ఇలా ఓపెన్ మన వైపు పెట్టి కట్ చేసామండి. ఇది బ్యాక్ పార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా ఫోల్డింగ్ వైపు వేసుకుందామండి. ఇది ఫోల్డింగ్ వైపు అండి. 1 మీటర్ లైనింగ్ అండి ఇది. ఇలా ఫోల్డింగ్ వైపు నెక్ వచ్చేటట్టు ఇలా వేసుకుందామండి బ్యాక్ పార్ట్ని. చూస్తున్నారు కదా, ఇలా ఫోల్డింగ్ వైపు కరెక్ట్గా బ్యాక్ పార్ట్ నెక్ వచ్చేటట్టు ఇలా వేసుకుందామండి. ఇలా బ్యాక్ పార్ట్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం సేమ్ బ్యాక్ పార్ట్ ఎంత పొడవు ఉందో అంత ఇలా మార్క్ చేసుకుందామండి. ఇంకా నెక్ కూడా సేమ్ తీసుకుంటున్నామండి. షోల్డరు ఇంకా చంక కూడా సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే మార్క్ చేసేసుకున్నాం. ఇంకా లూజ్ వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నామండి. ఇది ప్రిన్స్ కట్ కదండి, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాం. మిగతాదంతా సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే మార్క్ చేశానండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేస్తున్నాను. ఇది ఫోల్డింగ్ వైపు అండి, ఎందుకంటే బ్యాక్ ఓపెన్ కదండి, ఫ్రంట్ మనకి క్లోజ్ వస్తుంది, అందుకే ఫోల్డింగ్ వైపు మనకి నెక్ వేసాను. ఇప్పుడు ఇలా నెక్ వైపు నుంచి మనకి కింద నుంచి మనకి 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుందామండి. అలాగే పైకి 4 ఇంచెస్ దగ్గర ఇంకొక మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మార్క్స్ని కలుపుకుంటూ ఇలా ఒక బాక్స్ డ్రా చేశాను కదండి. ఇప్పుడు ఈ లైన్కి ఇటువైపు ఒక 1 ఇంచ్, ఇటువైపు ఒక 1 ఇంచ్ దగ్గర ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మార్క్స్ చేసుకోండి. దీన్ని ఇలా మనం తీసుకున్న 4 ఇంచెస్ దగ్గరికి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలపండి. ఇప్పుడు ఇది చంక, ఫ్రంట్ పార్ట్ చంక కదండి, మనం దీనికి లో కటింగ్ తీసుకుందాం. ఇలా చంక సెంటర్లో మనకి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఈ ఖర్చుల దగ్గర నుంచి ఇలా 1/2 ఇంచ్ కలుపుకుంటూ మనం ఇలా లో కటింగ్ తీసుకుందామండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందామండి. ప్రిన్స్ కట్ కోసం మనం ఇక్కడ 4 ఇంచెస్కి ఒక బాక్స్ డ్రా చేసుకుని ఇటు మనం 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదండి, ఈ షేప్ తీసుకున్నాం. ఇప్పుడు ప్రిన్స్ కట్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఇప్పుడు చంకని ఇలా హాఫ్ ఫోల్డ్ చేయండి. చంకని ఇలా హాఫ్ ఫోల్డ్ చేసి ఒక కట్ పెడదామండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం తీసుకున్నాం కదండి, ఇలా నెక్ వైపు కాకుండా ఇటు సైడ్ లైన్ నుంచి మనం ఇలా తీసుకున్న కట్ట దగ్గరికి ఇలా ఒక షేప్ తీసుకుందాం. ఇది ప్రిన్స్ కట్ ఫ్రంట్ పార్ట్ అండి. ఇలా నెక్ వైపు నుంచి మనం 4 ఇంచెస్కి లోపలికి ఒక మార్క్ చేసుకున్నాం, కింద వైపు నుంచి 4 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకున్నామండి. ఇలా ఒక బాక్స్ డ్రా చేసుకున్నామండి. ఈ బాక్స్కి మనం కింద వైపు ఇటు ఒక 1 ఇంచ్ అటు 1 ఇంచ్కి ఇలా ఒక షేప్ మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు చంకని మనం సగానికి ఫోల్డ్ చేసి తీసుకున్న నెక్ వైపు కాకుండా ఈ మార్క్కి మనం ఇలా దీన్ని షేప్కి డ్రా చేసుకున్నాం. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందామండి. ఇది ప్రిన్స్ కట్ అండి.
ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ కూడా మనం కట్ చేసేసుకుందాం. ఇది ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందామండి. ఈ మిగిలిన పీస్ని మనం ఇలా 4 భాగాలు చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇది ఫోల్డింగ్ అండి, ఓపెన్స్ ఇవి. మనకి హ్యాండ్ పొడవు 9 ఇంచెస్ అండి. దీనికోసం మనం కింద ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాం. 9 ఇంచెస్ అండి, ఒక 1/2 ఇంచు పైన ఖర్చు కోసం. టోటల్ మనకి 10 ఇంచెస్కి ఇలా ఒక లైన్ డ్రా చేద్దాం. 10 ఇంచెస్కి ఇలా లైన్ డ్రా చేసాం కదండి. ఇప్పుడు ఇలా ఓపెన్స్ వైపు అండి కిందకి 3.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసామండి. ఇప్పుడు మనం 3.5 ఇంచ్ని కలుపుకుంటూ ఇలా హ్యాండ్ మార్క్ చేద్దామండి. చూసారు కదా. ఇప్పుడు హ్యాండ్ కట్ చేసేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్ లో కటింగ్ కోసం మనం ఇలా సెంటర్లో ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసి ఈ 1/2 ఇంచ్ని కలుపుకుంటూ ఇలా ఇప్పుడు హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయిందండి. ఇది బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అండి, హ్యాండ్స్. ఇది మెయిన్ క్లాత్ అండి. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ కట్ చేసుకుందాం. దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుందాం. ఇది బ్యాక్ పార్ట్కి డిజైన్ వచ్చిందండి. ఇది మెయిన్ క్లాత్ అండి. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ కట్ చేసుకుందాం. దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుందాం. ఇది బ్యాక్ పార్ట్కి డిజైన్ వచ్చిందండి. ఈ మెయిన్ క్లాత్ని బట్టి మీకు ఎలా వీలుగా అనిపిస్తుందో అలా ఈ లైనింగ్ని కట్ చేసుకోండి. ఇప్పుడు ఇది బ్యాక్ ఓపెన్ కదండి, అందుకే నేను దీన్ని ఇటు సైడ్ పెట్టి కట్ చేసుకుంటున్నానండి. 2 పార్ట్స్ సెపరేట్గానే వస్తాయి కదండి. ఇలా డిజైన్ వచ్చేలా నేను బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఇది ఫ్రంట్ ఫోల్డింగ్ వైపే రావాలండి కంపల్సరీ. ఇలా కరెక్ట్గా ఫోల్డింగ్ వైపే అడ్జస్ట్ చేసుకోండి. హ్యాండ్స్ ఇంకా మనకి ఫ్రంట్ సైడ్ పీసెస్ ఉన్నాయి కదండి. దీనికి పీస్ మనకి ఇలా వేసుకుంటున్నామండి, కానీ ఇక్కడ మనకి పీస్ సరిపోవట్లేదు. ఇక్కడ ఈ ఎక్స్ట్రా పీస్ తీసుకుని ఇక్కడ జాయిన్ చేసుకుందామండి తర్వాత. ఇప్పుడైతే నేను మెయిన్ పీస్ కట్ చేసేసుకుంటున్నాను. ఇలా మీకు ఎలా అడ్జస్ట్ అయితే అలా వేసుకొని మెయిన్ పీస్ తీసుకోండి. ఇప్పుడు నేను కట్ చేసేసుకుంటున్నాను. ఇలా మెయిన్ పీస్ కట్ చేసేసుకున్నామండి. ఇది బ్యాక్, ఫ్రంట్ అండి, హ్యాండ్స్. ఇంకా దీనికి మనం సైడ్ జాయింట్ పడుతుందండి. ఇలా కట్ చేసేసుకున్నాం. బోట్ నెక్ కటింగ్ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.